ఏవండోయ్, ఈరోజు పచ్చి జీడి గింజల నుండి లేత జీడిపప్పు ఎలా బయటికి తీయాలి అనేది మీకు చూపించబోతున్నానండి. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. గోదావరి జిల్లాల్లో జీడి మామిడి తోటలు ఉంటాయండి. ఈ వేసవికాలం వచ్చిందంటే జీడి మామిడి పండ్లు విరివిగా మనకు దొరుకుతాయి. ఆ జీడి మామిడి పండ్ల నుండి లభించేవే ఈ లేత జీడి గింజలండి. ఇంకా పూర్తిగా తయారు కాని జీడిగింజలు ఈ విధంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయన్నమాట. వీటి నుండి లేత జీడిపప్పు బయటకు తీసి రకరకాల కూరలు వండుతారండి. చక్కగా అచ్చంగా అలాగే వండుకుంటారు. చికెన్లో మటన్లో కూడా వేసి వండుకుంటారనమాట. ఇవేనండి జీడి మామిడి పండ్లు. పసుపు రంగులో ఎరుపు రంగులో లభిస్తాయి. ఈ పండ్లు మంచి సువాసనతోటి గుమగుమగుమలాడుతూ ఉంటాయండి. ఈ పండు నిండా మంచి జ్యూస్ ఉంటుందన్నమాట. ఈ పండ్లను కనుక మనం వేసవికాలం తిన్నట్లయితే అతి దాహం ఉండదండి. అసలు దాహం అనేది ఉండదు. దీని నిండా రసమే ఉంటుంది. ఇంకా వీటిని ఉప్పు కారం వేసుకుని కూడా తింటారు. ఈ వేసవికాలం మాత్రమే ఈ పండ్లు దొరుకుతాయండి. ఈ పండ్లకి కింద ఒక గింజ వేలాడుతూ ఉంది చూడండి, అదే జీడి గింజ. మరి ఆ జీడి గింజలోనే జీడిపప్పు మనకి దొరుకుతుందన్నమాట. ఈ పండ్లల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయండి. చాలా పోషక విలువలు కూడా ఉంటాయన్నమాట. ఈ పండ్లను ముక్కలుగా కోసి చక్కగా చట్నీ తయారు చేస్తారు, ఊరగాయ తయారు చేస్తారు, ఇంకా జ్యూసులు తయారు చేస్తారు, జామ్ తయారు చేస్తారు. ఇలా రకరకాల పదార్థాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారండి. ఈ పండ్లల్లో పుష్కలంగా సి విటమిన్ ఉంటుందండి. నిమ్మ పండు కంటే 5 రెట్లు ఎక్కువగా సి విటమిన్ దీంట్లో ఉంటుందన్నమాట. ఈ పండ్ల రసం నీళ్ల విరోచనాలు, ఇంకా గమ్ మోషన్స్ అవుతాయి చూడండి, వాటి నివారణకు ఈ రసం బాగా ఉపయోగపడుతుందండి. ఈ పండ్లను తినడం వల్ల కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయండి. ఇంకా ఈ రసం మూత్రపిండాల సమస్యలను కూడా తగ్గిస్తుందండి. ఈ జీడి గింజల పౌడరు పాము కాటుకు విరుగుడుగా కూడా వాడతారండి. ఇది చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పండండి. మరి ఈ జీడి గింజల నుండి లేత జీడిపప్పు తీసే విధానం ఏంటో చూసేయండి. ఈ జీడి గింజల్లో పప్పును బయటకు తీయడానికి ఈ విధంగా మధ్యలోకి కట్ చేయాలండి. జీడి గింజ తీసుకుని కత్తిపేటతో కానీ, లేదా మామిడి పండ్లు కట్ చేసేటటువంటి కత్తిపేట ఉంటుంది కదండి, అది కానీ, లేదా మనం ఇంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకునేది ఉంటుంది కదండి, దాంతోనైనా సరే ఈ విధంగా మధ్యకు 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. మీకు లోపల తెల్లగా కనపడుతుంది కదా, అది లేత జీడిపప్పు అనమాట. అంటే పూర్తిగా ఇంకా తయారు కాని జీడిపప్పు అన్నమాట. దాన్ని ఏదైనా ఒక సూది సహాయంతో దాన్ని ఈ విధంగా బయటకు తీయాలండి. ఇదే పచ్చి జీడిపప్పు, లేతగా ఉంటుందన్నమాట. ఈ జీడిపప్పు కింద మీరు గమనించారో లేదో చూడండి, ఇంకొక పొర ఉంది చూడండి, అది దీనికి రక్షణగా ఉంటుందన్నమాట. ఆ పొర మనకు పనికిరాదండి, దాన్ని పారేయడమే. ఈ జీడిపప్పు తీసిన తర్వాత వచ్చేటటువంటి ఆ పై పొట్టు ఉంది కదా దళసరిగా, అవి బాగా ఎండబెట్టినట్లయితే వంట చెరుకుగా, అంటే పొయ్యిలోకి కట్టెల్లాగా మంట మండించడానికి ఉపయోగించుకోవచ్చండి. చూసారు కదా, ఈ గింజని ఈ విధంగా మధ్యలోనికి కట్ చేయాలండి. కట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ జీడి గింజల యొక్క ఆ రసం ఏదైతే ఉందో అది చేతులకు అంటుకున్నట్లయితే నల్లగా మరకలు అవ్వడం మాత్రమే కాకుండా ఆ చేతికి పై పొరలు ఊడొస్తాయండి. చేతులు కొంచెం లైట్గా పొక్కినట్లు అవుతాయి అన్నమాట. అందుకని చేతులకు తప్పనిసరిగా నూనె రాసుకోవాలి, లేదంటే ఈ విధంగా గ్లౌజెస్ వేసుకోవాలండి. ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి జీడి గింజను కట్ చేసుకోవాలి. అమ్మ బాబోయ్, కూర వండుకోవడానికి ఇంత కష్టపడాలా అనుకుంటున్నారా? తప్పదు కదండి. మంచి బలవర్ధకమైన రుచికరమైన ఆహారం తినాలంటే తప్పకుండా శ్రమ పడాల్సిందే మరి. చూసారు కదా, ఈ విధంగా అండి ఈ జీడి గింజలన్నీ ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి పప్పు తయారవుతుందన్నమాట. లేత జీడిపప్పు తయారవుతుంది. ఈ జీడి గింజల్లో లేత జీడిపప్పు అంతా బయటికి తీసిన తర్వాత వాటికి ఉన్న పొరలు ఊడిపోవడం కోసం వేడి నీళ్ళల్లో వేస్తారండి వీటిని. అప్పుడు తేలిగ్గా పొరలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పిండినట్లయితే ఆ పప్పులపై ఉన్నటువంటి ఆ మచ్చలు, ఆ జీడి అంతా పోయి తెల్లటి పప్పు రెడీ అవుతుందండి.
ఈ విధంగా ఈ జీడి గింజల్లో ఉన్న జీడిపప్పును అంతటినీ తీసుకుని చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, అచ్చంగా జీడిపప్పు కూర కూడా వండుకోవచ్చండి. ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది. రుచికరంగా ఉండడం మాత్రమే కాకుండా చాలా బలాన్ని ఇస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా తయారైంది జీడిపప్పు. చూసారు కదా, లేత జీడిపప్పు. వీటిని వేడి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేస్తే పైన పొట్టు అంతా కూడా వచ్చేస్తుందండి. ఆ తర్వాత కొంచెం మనకి 2-3 రోజుల తర్వాత వండుకోవాలి లేదా భద్రపరచుకోవాలి అనుకుంటే కనుక కొంచెం నిమ్మరసం పిండినట్లయితే అవన్నీ కూడా తెల్లగా వచ్చేస్తాయండి. మేము ఇప్పుడే వెంటనే వండేసుకుంటున్నాం కాబట్టి ఇంకా నిమ్మరసం పిండలేదు. ఇదిగోండి పప్పు తయారైంది. ఈ విధంగా పప్పు రెడీ చేసుకోవాలన్నమాట. ఇది ఏ కూరలో వేసుకుని వండుకున్నా చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జీడిపప్పులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. మన శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి మంచి ఆహారాల్లో జీడిపప్పు కూడా ఒకటనమాట. ఇదేనండి పప్పు. చూసారు కదా, లేత జీడిపప్పు. ఇది ఇంకా పూర్తిగా తయారు కాలేదండి. పూర్తిగా తయారైన జీడిపప్పు ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది, వేరే విధంగా ఉంటుందన్నమాట. ఇదే పప్పు. ఇకపోతే మరి పూర్తిగా తయారైపోయినటువంటి జీడి గింజలు ఈ విధంగా ఉంటాయండి. చెట్టు కింద రాలి పడిపోతాయి అన్నమాట. జీడి మామిడి పండ్లతో సహా ఆ గింజలు రాలిపోతాయి. ఆ గింజలన్నీ ఏరి ఒక గుట్టలాగా పోసి ఆ పండ్లను వేరు చేస్తారు. వేరు చేసి ఆ గింజల్ని కాలుస్తారండి. కాల్చి పగలగొట్టినట్లయితే మనకి పూర్తిగా తయారైన జీడిపప్పు బయటకు వస్తుంది. లేదా ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జీడిపప్పు ఫ్యాక్టరీలు చాలా ఉంటాయండి. ఆ ఫ్యాక్టరీలకు ఇచ్చేసినా సరే మనకి ఇలాంటి జీడిపప్పు రెడీ చేసి ఇస్తారనమాట. ఇదేనండి జీడిపప్పు. ఇంకా ఈ జీడిపప్పు చాలా కమ్మగా ఉండి రుచిగా ఉంటుందండి. జీడిపప్పు తినడానికి చాలామంది భయపడుతూ ఉంటారండి. కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, గుండె జబ్బులు వస్తాయి అని. కానీ అది వట్టి అపోహ మాత్రమేనండి. ఈ జీడిపప్పు అనేది మనకు చెట్ల ద్వారా లభిస్తుంది కాబట్టి దీని ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ గుండెకి చాలా మంచిదండి. ఈ జీడిపప్పు తినడం వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తయారవుతుందండి. మనకు ఆకలి వేసినప్పుడు ఏది పడితే అది తినకుండా గుప్పెడు జీడిపప్పు తిన్నట్లయితే కడుపు నిండుతుంది, చాలాసేపు ఆకలి కాకుండా ఉంటుందండి. దానివల్ల శరీరం యొక్క బరువు కూడా తగ్గుతుందన్నమాట. ఇంకా జీడిపప్పులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయండి. అందుకనే ఈ జీడిపప్పు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఇంకా ఫైబర్ ఉంటుంది. ఇంకా ఎముకలకి మెదడుకి చాలా మంచిదండి. కాబట్టి జీడిపప్పుని చక్కగా ఎలాగోలాగా ఆహారంలో తినడం వల్ల అనేక ప్రయోజనాలని మనం పొందవచ్చు అన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.